హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే బేబీ కార్న్ గ్రేవీ కర్రీ. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, బేబీ కార్న్ ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి. నాలుగు లవంగాలు, 2 యాలకులు, 3 దాల్చిన చెక్క. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక గరిటె ఆయిల్ వేసుకొని చూపించిన మసాలాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి జీడిపప్పు వేసుకొని అది కూడా కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా లైట్గా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని పేస్ట్లా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కలు వేసుకొని కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న అదే కడాయిలో 2 గరిటెల ఆయిల్ వేసుకొని అది కాస్త వేడెక్కాక ముందుగా మనం సిద్ధం చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేసుకోవాలి. అదంతా ఆయిల్లో బాగా వేగనివ్వాలి. నూనె పైకి తేలింది, వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా చూపించిన ఉప్పు, కారం, మసాలాలన్నీ వేసుకొని అదంతా బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను వేసుకొని ఆ మసాలాలో బాగా కలిసే విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని బేబీ కార్న్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. నూనె పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని డిష్ అవుట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బేబీ కార్న్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.